ఇంటికి ఏం కావాలో అది పొల్లు పోకుండా చేస్తోంది. ఏంటి పెత్తనం చలాయిస్తున్నావు? వంట రూమ్ లో పని చేస్తారు కానీ పెత్తనం సలాయించరు. దేవాకి మందు లేనివే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా మందు పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నావా? మమకారమని మందెడుతున్నాను. అది హాని చేయదు. హనీ టీలా సమ్మగా ఉంటది. మీ పనేదో మీరు మూసుకొని చేసుకోండి. నోరు మూసుకోవాలా? సవులు ముగ్గు కూడా మూసుకోండి. చచ్చూరుకోవాలని ఇదిలా మాట్లాడుతోంది నీలమ్మా. దీన్ని మెచ్చుకున్నారని తెగ ఫీల్ అవుతుందంటీ. స్వాములు సిద్ధాంత గారులు చెప్పినంత మాత్రాన నీ జీవితమేమి వెలిగిపోదు, తగలబడిపోతుందే. మోటలు కాదు, నీళ్ళట్టుకుపోయి ఆ ముద్ద మందరం సెట్కి నీళ్లు పోసిరా. అసలు ఎండ ఎక్కువైనది. కూల్ వాటర్ పోయాలా? షడపాటి, ఇది చెప్తే మనం చెయ్యాలా? ఆ మొక్కని పీకి పారేస్తే సరి. ఏయ్ ఏయ్ ఒక్కసారి పెదబాబు గారు కొట్టిన దెబ్బని గుర్తు చేసుకో. తలుచుకుంటేనే ఆటోమేటిక్ గా చెంప మీదకు చెయ్యి వెళ్ళింది నీలు. నువ్వు మళ్ళీ పిచ్చి పని చేస్తే చెంప చెళ్ళు మండ ఖాయం. అస్తమానం ఆ సౌండ్ వినడం కష్టం కూడా. మర్యాదగా నీళ్లు పోయడమే మంచిది. పార్వతి, నువ్వు చెప్పావు కదా, చెప్పినట్టే నీళ్లు పోస్తుంది. సరేనా? రా నీలమ్మా. ఏయ్ రా. ఆంటీ, బా ఆంటీ, ఏంటి ఏ బా అంటే వదలు. నన్నెందుకు లాక్కొచ్చావు? దాని ముందు నా పరువు పోయింది. నీకు లాజిక్ అర్థం కాల నీలు. మొక్కకి నీళ్లు పోసి పువ్వు వచ్చేలా చేస్తే పెదబాబు దీన్ని చూస్తాడు. అంటే చూపొచ్చి దాన్ని తీసుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. దాని పీడ పోతుందనుకుని హ్యాపీగా వాటర్ పోయి పదా. అబ్బా, నువ్విక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తా. ఛీ, ఇది చెప్పినట్టు వినాల్సి వస్తుంది. దీన్ని పీకి పడేయాలి. ఛీ, పొయ్యి. పొయ్యవే. సరిగ్గా పోయి. నువ్వు స్నానం చేసేటప్పుడు కూడా నీళ్ళు ఇలాగే పోసుకుంటావా? అలా ఎందుకు చిరాగ్గా పోసుకుంటుంది? లెలలెలలా లెలలెలలా అని హాయిగా సమ్మగా పోసుకుంటుంది. ఛీ, అట్టాగే సంతోషంగా ఈ మొక్కకు కూడా నీళ్లు పోయాలా? ఇలా ఎన్నో లజ్మాయిషి చూపిస్తావే? దేవ చూడగలిగితే ఇక నీ అడ్రస్సే ఉండదు. పెద్దబాబు గారు మళ్ళా ఈ ఇంటి నుంచి బయటకొచ్చే పరిస్థితి రాదు. కానీ నిన్ను పంపిస్తాను. అట్టా ఇట్టా పంపిస్తావు? ఆయనలో సగం నాను. స్వామిలోడు చెప్పింది గుర్తుంది కదా? ఈ ఇంటికి వారసుని కూడా ఇస్తాను. కలకాలం ఈడనే కాపురం చేసుకుంటాను. గడప దాటాల్సింది నువ్వే. ఉండాలనుకుంటే ఉండు. పుట్టే బిడ్డకి ఆయాలాగా. ఎంత మాటందాంటీ. పుట్టే బిడ్డకి అన్ని కడగమంది. పద. ఎగతాళిగా మాట్లాడుకో మాహి. భవిష్యత్ ఇంకా మొదలు కాలేదు. ఈ జన్మకి మీరు పిల్లల్ని కానాలి కదా. నేనమ్మని కాకపోతే ఇక బతుకుని ప్రయోజనం లేదు. ఏదో ఒక డిసైడ్ చేసుకోవాలి, చేయాలి. హలో డాక్టర్, నేను అఖిలాండేశ్వరి గారి చిన్న కొడులు ఐశ్వర్యని మాట్లాడుతున్నాను. రేపు మీరు మా ఇంటికి రావాలి. నేను అమ్మని అవుతానో లేదో, ఆ అదృష్టం నాకుందో లేదో మీరు చెక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. బంగారం,
ఏం చేస్తున్నావు బంగారం? ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు రెగ్యులర్ గా చెకప్ చేయించే డాక్టర్ని కాకుండా వేరే డాక్టర్ని రేపింటికి రమ్మని చెప్పాను మహి. ఎవరు? పేరేంటి? డాక్టర్ వివరాలు కాదు మహి, అసలు నేను తల్లినయ్యే అవకాశం ఉందో లేదో ఆ వివరాలు చెప్పగలిగే డాక్టర్ రావాలి. రేపొస్తారు. ఎందుకలా అనుకుంటావు బంగారం? అనవసరంగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు. వచ్చే సంవత్సరం మనం పిల్లల్ని ఎత్తుకుని తిరిగితే అన్న వాళ్ళే సైలెంట్ అయిపోతారు. మనం అనుకుంటే ఏదీ అవ్వట్లేదు. ఎందుకు జరగట్లేదో నాకు తెలియాలి మహి. బంగారం, నువ్వు తీసుకొచ్చిన ఆయుర్వేదం మందు 1 కాదు 2 గ్లాసులు తాగుతాను. మనకి పిల్లలు పుడతారు. నమ్ము బంగారం. నువ్వు డాక్టర్ని పిలిపించి టెస్ట్ చేయించుకుంటే మామ్ డాడ్ అందరూ ఫీల్ అవుతారు. అర్థం చేసుకో బంగారం. ఇదిగో చూడు, నీ ముందే తాగుతాను. ఏ, ఎందుకలా ఏడుస్తున్నావు బంగారం? నిజంగా మనకి పిల్లలు పుడతారా మహి? హలో మేడం, ఇలా ఏడిస్తే పిల్లలు పుట్టరు. ఇలా దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టుకుని హద్దులు దాటి హక్ చేసుకుంటే పుడతారు. ఐ లవ్ యూ మహి. లవ్ యూ టూ బంగారం. మనకి కవల పిల్లలు పుట్టాలి చెప్తున్నా. ఒకరు కాదు, 2, 3 పుట్టినా ఓకే. సరేనా? బంగారం, పిల్లలు పుడితే నువ్వు బతకమని ఎలా చెప్పను? నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. నిన్ను దూరం చేసుకోలేను. నెవర్. ఏం ఆలోచిస్తున్నావు మహి? అదే 3 చాలా లేకపోతే 10 మంది కావాలని అడుగుతున్నా బంగారం. అఖిల, కాగితాన్ని చేజార్చుకున్నావు కానీ ఈ ఇంటికి వారసుడొచ్చే అవకాశాన్ని చేజార్చుకోవు అనుకుంటున్నాను. ఎవరింట్లోనైనా సరే చిన్ని కృష్ణుడు వస్తాడు అని తెలిస్తే సంబరాలు మిన్నంటుతాయి. కాని ఈ ఇంట్లో ఆ మాట విన్నాక చాలా వరకు లైట్లు కూడా ఆఫ్ అయిపోయున్నాయి. తేడా ఏంటో నీకు తెలిసి కూడా తెలిసి తెలిసి రాజీ పడాలంటే మనసు ఒప్పుకోవడం లేదండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పదు అఖిల. అలాగని పార్వతి వారసత్వాన్ని అందిస్తుందని విచారించాల్సిన పనే లేదు. మహి ఐశ్వర్యులకు పిల్లలు పుట్టినా వారసులు వచ్చినట్టే కదా. పని మనిషి కడుపున పుట్టిన బిడ్డను నువ్వు మన రక్తంగా అంగీకరిస్తావో లేదో అని అన్నాను. మనం నిర్ణయించలేమండి. దేవుడు రాసిన రాతను మనం అనుసరించాల్సిందే. అయితే పార్వతిని కోడలుగా అంగీకరిస్తావా అఖిల? వద్దఖిల. నువ్వు రాజీ పడితే ఆ తర్వాత ఎన్ని పరిణామాలుంటాయో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఈ సామ్రాజ్యం అంతా కూలిపోతుంది. సర్వం కోల్పోయాక సరిదిద్దుకోవడం కష్టం అఖిల. ఇప్పుడు మన చుట్టూ జరిగే పరిస్థితుల్ని అనుభవించక తప్పదండి. ఇంట్లో ఉన్న పార్వతీ పెదబాబు ఒకటి కాకూడదని మాట తీసుకో అఖిల. అలా చేయలేను. నాకు నా కొడుక్కి చూపు రావడం ముఖ్యం అనుకున్నాను కాని వారసుణ్ణి చూడటమే ముఖ్యం అనుకోను.
ముందు నా కొడుకు సంతోషంగా ఉండాలి. మళ్ళీ తన ఈ గడప దాటి వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోతే ఈ తల్లి తట్టుకోలేదండి. పెదబాబుని చీకట్లో ఉంచలేం. సిద్ధాంతి గారు చెప్పింది నిజమైతే ఆ ఫలితాన్ని నువ్వు భరించగలవాకిలా? ఘట్టమనేని కుటుంబంలో తర్వాత తరాన్ని పని మనిషి అందిస్తుందన్న ఆలోచనలో పడితే సమయం మించిపోతుందండి. నువ్విచ్చిన మాట నిలబెట్టుకోవడం కూడా ముఖ్యం కదకిలా. అలా అని మాటివ్వమని ఇబ్బంది పెట్టనండి. నేను త్యాగం చేస్తాను అని మీరు భయపడకండి. నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడాలి. అమ్మే ప్రపంచం అనుకున్నవాణ్ణి పార్వతి తనవాడిగా చేసుకుందని ద్వేషిస్తూ ఉండలేను. పెద్దబాబు కళ్లల్లో ఉన్న చీకటిని తరిమేయడానికి నువ్వు కంటతడి పెట్టుకోవడానికి సిద్ధపడితే నేను తట్టుకోలేనకిలా. అలాగని మమ్మల్ని ఏడిపించాలని కూడా నువ్వు అనుకోవు కదా? పెద్దబాబు గారు, మీరు తీసుకురమ్మంటే తీసుకొచ్చాను, కానీ నాకు భయం వేస్తుంది పెద్దబాబు గారు. ఏం కాదు పార్వతి, బాక్సింగ్ కిట్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. పద. జాగ్రత్త. మీ కళ్ళ ముందే ఉంది పెద్దబాబు గారు. ఎక్సర్సైజ్ చేయాలని రిస్క్ తీసుకోవట్లేదు పార్వతి. డాక్టర్స్ చెప్పినట్లు నేను వెల్తుర్ని చూడగలుగుతున్నానో లేదో తెలుసుకోవాలని ఇక్కడికి తీసుకురమ్మన్నాను. అవును పెద్దబాబు గారు, కానీ మీరు దీన్ని చూడలేరు కదా. ఆ మాటకొస్తే మీకేమీ కానరాదు. పార్వతి, ఈ కిట్ను ఉయ్యాల్లో ఊపు. కిట్ అటు ఇటు ఊగిసలాడుతుందని దాన్ని కట్టిన శబ్దం ద్వారా అది నా ముందుకొచ్చినప్పుడు నేను పంచుకొట్టాలి. కొడతాను. మీ కళ్ళ ముందు మసగ్గా ఊగిసలాడితే దాన్ని మీరు కొట్టాలా? మీరట్టా చేస్తే మీకు తిరిగి కంటి చూపు వస్తుంది. అదే అనుకుంటున్నాను. అనుకోవడం కాదు పెద్దబాబు గారు, దాన్ని మీరు కొట్టకపోతే తలరాత నన్ను నా జీవితం మీద కొడతాది. అమ్మగారిక నన్ను పెద్ద కోడలిగా దగ్గరికి తీసుకోరు. అలా నాకు పార్వతి. అనుకున్నట్టే జరగాలంటే మీ మనసులో అనుకున్నది కూడా జరగాల. కొట్టండి పెద్దబాబు గారు, కొట్టండి, 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 కొట్టండి పెద్దబాబు గారు, కొట్టండి. కొట్టండి పెద్దబాబు గారు. సమరం ఓటెక్కదురా వేటాడందే పులినెత్తురుతే ఏ సత్తువ ఉండ
కొట్టండి. కొట్టండి. పార్వతి 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 ఏమైంది పార్వతి? ఏమైంది పార్వతి? నేను నిన్ను కొట్టానా? నీకు దెబ్బ తగిలిందా? నాకేం కాలేదు పెద్దబాబు గారు. ఆ కిడ్నీ మీరు ప్రతిసారి కొట్టాలని, కొడితేనే నేను ఇంటి కోడలుగా ఉంటానని పట్టుకోవాలని పడిపోన్నాను. అలా ఎందుకు చేసావు పార్వతి? నీకు దెబ్బ తగిలింటే, ఏదైనా జరుగుంటే నువ్వు ఇంటి పెద్ద కొడలుగానే ఉంటావు. కాదంటే గడపనే కాదు, ఈ సిటీ దాటి వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధమే పార్వతి. ఈ నీలమ్మ ఎక్కడ చచ్చిందో ఏంటో. మాయమ్మే, తలుచుకోగానే వచ్చావా? అంతేలే, పాపి చిరాయివు అంటారు. నువ్వంత త్వరగా పోవులే. ఆంటీ చిరాకు తెప్పించుకో, జ్యూస్ తెప్పించు. అంత సీన్ లేదు, వాటర్ కూడా తెప్పించను. ముందు నువ్వు వాటర్ తీసుకెళ్లి ఆ ముద్ద మందర చెట్టుకు పోసిరా, లేదంటే నీ బతుకు ఎండిపోతుంది. నేను పని మనిషిని కాదాంటీ. దేవా కోసం కంటి చూపు తెప్పించడానికి ఆయుర్వేదం మందు తీసుకొస్తున్న పార్వతి కళ్ళల్లో చచ్చేదాకా ఏడుపు చూడాలని నేను ఈ మందు తీసుకొచ్చాను. వాట్ ఈస్ దిస్? ఈ మందు దేవా వేసుకునే మందులో కలిపితే జీవితాంతం అందగాడైన దేవా అంధుడుగానే ఉండిపోతాడంటీ. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మొక్కకి నీళ్లు పోయమంటే నీ బతుకులో బుగ్గిపాలు పోసుకుంటావా? పాపిష్టిదానా, నీ కళ్ళు పేలిపోను. పెదబాబుకి కళ్ళు రాకుండా చేయాలనుకుంటున్నావా? దేవ చూపు కోసం ఇంటిల్లిపాది ఎదురు చూస్తుంటే నువ్వు ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తావా? షడపండి, అరవకు. మన పనులు అవ్వాలంటే ఇలాగే చెయ్యాలి. దేవాకి కళ్ళు లేకపోయినా పర్వాలేదు, నా వాడిగా ఉంటే చాలు. నీకేం పోయే కాలం వచ్చిందే? చూపు పోయిందని అందరూ ఏడుస్తుంటే నువ్వు శాశ్వతంగా చూపు పోయేలా చేస్తావా? నేను చంపేస్తానే, చంపేస్తాను. కూలాంటీ, ఒకవేళ పార్వతికి చూపు పోతే? ఏంటి? అవునాంటీ, పార్వతి గుడ్డిదైతే నీకు సంతోషమేగా? అలా ఎలా చేస్తావు? దేవాకిచ్చే ఆయుర్వేదం మందులో పార్వతి ఏదో కలపరాని మందు కలుపుతుందని నేను అడ్డుపడతాను. అఖిలాంటి ముందు అలాంటిదేమీ లేదని వాదిస్తుంది. అప్పుడు దాన్ని ఆ మందు తాగమని చెప్తాను, తాగుతుంది. పార్వతి కళ్ళు పోతాయి. ఈ ప్లాన్ ఇలా రివర్స్ అయితే పర్వాలేదుగా. ఈ నీలాంబరి తెలివితేటలు ఇలా ఉంటాయి చీపురాంటీ. నీకు పాపం పండే రోజులు దగ్గర పడినందుకే నువ్వు ఇలా చేస్తున్నావే. ఏం చేస్తావో చెయ్యి, నీ బతుకు మారదింకా.